అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వివిఎస్ పంటలు. ఈరోజు పత్తి పంటలో మొదటిసారి ఏ మందు స్ప్రే చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఇది చూడండి, పంట ఇది. దీనికి ఇంతవరకు ఏం స్ప్రే చేయలేదు. ఉన్న వారం రోజులు వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి ఈ వర్షాలకి పేనుబంక ఎంత వచ్చిందో చూడండి. విపరీతంగా వచ్చింది పేనుబంక, ట్రిప్స్ బాగా వచ్చింది, జిగి కూడా బాగా వచ్చింది. మనకి పేనుబంక వచ్చినప్పుడు ఇలా చీమలు బాగా బారుతుంటాయి, ఎర్ర చీమలు. మీరు అది గమనించుకోవచ్చు. ఎర్ర చీమలు ఉన్నాయంటే మన పత్తి చేనులో పేనుబంక, జిగి కంపల్సరీ ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. మనం ఇది బాగా రాకుండా చూసుకోవాలి. కొంతవరకు తెల్లదోమ కూడా ఉంది. మనకు ఈ లక్షణాలు కనబడిన వెంటనే మనకు ఇమిడాక్లోప్రైడ్ 17%, అలాగే సూక్ష్మ పోషకాలైనటువంటి ఆగ్రోమిన్ మ్యాక్స్ ఏరీస్ వాళ్ళది, లేదంటే మనకు సింజెంటా వాళ్ళది అక్టారా థైమోథాక్సామ్ 25WG అని ఉంటుంది. అది కానీ స్ప్రే చేసుకోవచ్చు ఫస్ట్ డోస్లో. ఒకవేళ వర్షాలు బాగా పడి మీకు ఫర్టిలైజర్ వేసే వీలు లేకపోతే పైనకెళ్ళి మ్యాక్స్ కాకుండా 19 స్ప్రే చేసుకోండి. ఎందుకంటే వర్షం బాగా పడి నీళ్ళు ఎటైనా డౌన్ పొజిషన్లో ఉంటే నీళ్ళు జామ్ అయ్యి మొక్కలు ఫుడ్ తీసుకోలేవు. అంటే తేలికపాటి ఇసుక నేలలు అయితే వాటర్ ఎక్కువ రోజులు పదనం ఉండి ఆ ఫుడ్ అనేది తీసుకోలేదు, వేర్ల నుంచి వాటర్ బాగా జామ్ అయ్యి. కాబట్టి మనకు పైనుంచి ఇన్స్టెంట్గా 19 అందిస్తే మీకు మొక్క బాగా డెవలప్ అవుతుంది. అలాగే 19 స్ప్రే చేసిన తర్వాత మరొకసారి మెగ్నీషియం స్ప్రే చేసుకోండి. నీళ్ళు ఎక్కువగా జామ్ అయితే మనకు మెగ్నీషియం లోపాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మెగ్నీషియం మనకు ఎక్కువగా ఇటుక రంగు ఆకులో మనకు కనబడుతుంటాయి. అవి వచ్చిందంటే మీరు కంపల్సరీ మెగ్నీషియం స్ప్రే చేయాలి. లేదంటే మొక్క గిడసబారి అలాగే ఉంటుంది, పెరగదు. ఒక ఎకరాకు ఒక 1 kg స్ప్రే చేసుకోవాలి మెగ్నీషియం. 19 కూడా ఒక ఎకరానికి 1 kg స్ప్రే చేసుకోవాలి. అలాగే ఫర్టిలైజర్ విషయంలో చూసుకున్నట్లయితే మీరు మొదటిసారి DAP వేసుకోండి. ఒక ఎకరానికి బస్తా నుంచి బస్తాన్నర వేసుకోండి, మీకు చాలా బాగుంటుంది. దానిలో ఎటువంటి యూరియా కలపాల్సిన అవసరం లేదు. యూరియా వెంటనే ఎక్కువగా కలిపిందంటే ఇందాక చూసినట్టు మనకు పేనుబంక కానీ ముడత కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. పచ్చదోమ ఇవన్నీ వచ్చే అవకాశం తొందరగా ఉంటుంది. కాబట్టి యూరియా అవసరం లేదు. మొదటి డోస్లో DAP వేసుకొని తర్వాత ఇతర కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవచ్చు. 20-20 కానీ 14-35 కానీ అలాగే 10-26-26 కానీ, కొన్ని ఏరియాలలో 28-28 కూడా వేస్తున్నారు, అది కూడా వేసుకోవచ్చు. ఇంకా కాటన్లో మీకు ఇలాంటి సందేహాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కొన్ని ఏరియాలలో వాటర్ ఎక్కువ అయినప్పుడు వేరుకుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు వేరుకుళ్ళకి బ్లైటాక్స్ ఇసుకలో కానీ ఫర్టిలైజర్లో కానీ కూడా కలిపి వేసుకోవచ్చు. మీకు వేరుకుళ్ళు ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.